ఓం సాయిరామ్. ఎవరి వద్ద నుండి ధన సహాయాన్ని స్వీకరించకపోవడం అటుంచితే మండుటెండలలో కూడా మహల్సాపతి ఒట్టి కాళ్లతో నడవడం, ఎముకలు కొరికే చలిలో కూడా తాను ఎన్నడూ చొక్కా వేసుకోకపోవడం వంటివి చూసి సహచర భక్తులు కనీసం అటువంటి చిన్న అవసరాలు తీర్చడానికి ప్రయత్నించినా వాటిని కూడా మహల్సాపతి స్వీకరించేవాడు కాదు. ఒకవేళ మహల్సాపతి ఆ పరిస్థితుల కారణంగా స్వీకరించినా వాటిని కూడా వాటి వాటి అవసరం ఉన్నటువంటి పేదలకు మరియు సహచర భక్తులకు ఇచ్చేసేవాడు. ఉదాహరణకు ఒకసారి శ్రీరామచంద్రక తర్కడ్ పోస్టులో మహల్సాపతి కోసమై ఒక చెప్పుల జతను మహదూ ఫ్లస్సేకి పంపి మహల్సాపతికి అందచేయవలసినదిగా కోరాడు. మహల్సాపతి వద్దంటున్నా వినకుండా ఫస్లే ఆ చెప్పుల జతను మహల్సాపతి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. కానీ మహల్సాపతి ఆ చెప్పులను తాను వినియోగించకుండా తనతో పాటుగా జెజూరి యాత్ర చేసే బృందంలోని సభ్యులకు ఇచ్చేసి తాను మాత్రం ఒట్టి కాళ్లతోనే నడిచేవాడు. అలాగే ఒకసారి శ్రీ రేగే ఒక మంచి మేలుజాతి కంబళిని మహల్సాపతి కోసమై తెచ్చి మహల్సాపతి లేని సమయంలో వారి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు. మహల్సాపతి ఆ కంబళిని బాబా దర్శనానికై వచ్చే భక్తుల కోసమై వినియోగించేవాడే గాని తాను మాత్రం ఎన్నడూ వినియోగించేవాడు కాదు. ఆ రీతిలో తనకు సౌఖ్యాన్ని ఇచ్చే వస్తువుల పట్లనే గాక తన కనీస అవసరాల పట్ల కూడా అంతటి ఉత్కృష్టమైన నిరీచ్ఛతను కలిగి ఉండేవాడు. శ్రీ రేగి, శ్రీ అవస్థి, శ్రీ తర్కడ్ వంటి భక్తులు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా తనకు ధన సహాయం చేయాలని ప్రయత్నించిన మహల్సాపతి సున్నితంగా తిరస్కరించాడే కానీ ఎన్నడూ వారి సహాయాన్ని స్వీకరించలేదు. కొన్ని సందర్భాలలో కొందరు భక్తులు మహల్సాపతిని సహాయం స్వీకరించమని మీరు చెప్పండి బాబా అని బాబాను అభ్యర్థిస్తే అప్పుడు కొన్ని అరుదైన సందర్భాలలో ప్రత్యేకించి కొందరు భక్తుల విషయంలో బాబా వారి సహాయాన్ని స్వీకరించమని మహల్సాపతికి చెప్పేవారు. ఉదాహరణకు శ్రీ బాలాసాహెబ్ బాటే మమ్లేదారు పనిచేసే రోజులలో షిరిడీకి బాబా దర్శనానికై వచ్చిన ప్రతిసారి మహల్సాపతికి ఏదైనా ధన సహాయం చేయాలని అభిలషించేవాడు. ఆ అభిలాషని తరచూ బాబా వద్ద వ్యక్తపరిచేవాడు. అటువంటి నేపథ్యంలో బాబా ఒకసారి అందుకు అనుమతిస్తూ, అరే భగత్, తాను నీకు సోదరుడు అవుతాడు కనుక తానిచ్చేది తీసుకో అని చెప్పేవారు. ప్రస్తుత సందర్భంలో మనం సావధానంగా గమనించవలసిన ఒక అద్భుతమైన అంశం ఏమిటంటే తరువాతి రోజులలో శ్రీ బాలాసాహెబ్ బాటే కూడా అచ్చు మహల్సాపతికి మళ్ళీ పూర్ణ విరక్తుడై బాబా తప్పితే ఇక నాకు ఏమీ అవసరం లేదు అని పరిపూర్ణ రాగభక్తి భావ శోభితుడై లౌకిక జీవనాన్ని త్యజించి ఒక విధంగా కడు పేదరికంలోనే తన జీవన క్షణాలను సాయి సాంగత్యంలో పునీతం చేసుకున్నాడు. ఆ దృష్ట్యా మహల్సాపతికి బాలాసాహెబ్ బాటే సరిగ్గా సోదరుడే. అద్భుతమైన ఆ అంతరార్థంతోనే, అపూర్వమైన ఆ పారమార్థిక బంధంతోనే బాలాసాహెబ్ బాటేను మహల్సాపతికి సోదరునిగా బాబా అభివర్ణించారు. బాబా ఆదేశించడంతో మహల్సాపతి బాలాసాహెబ్ బాటే సహాయాన్ని మొదట్లో స్వీకరించేవాడు. ఆ విధంగానే శ్రీ హెచ్వి సాటే కూడా బాబాను అభ్యర్థించి బాబా ద్వారా చెప్పించడంతో మహల్సాపతి శ్రీ సాటే సహాయాన్ని కూడా స్వీకరించేవాడు. కానీ వారి ధనంతోనే రోజుకు 20 బాకరీల వరకు చేసి బాబాకు నైవేద్యంగా సమర్పించి బీదాబక్కికి ఆ బాకరీలను పనిచేసేవాడు. కానీ తన కోసమంటూ రేపటికి ఉపయోగపడుతుందంటూ ఒక్క పైసాను కూడా దాచుకునేవాడు కాదు. తద్వారా తాను కటిక పేదరికంలో ఉంటూ కూడా తన చుట్టూ ఉన్న అనార్థులకు ఆకలి తీర్చేవాడు. అలాగే కొన్ని సందర్భాలలో మహల్సాపతి ఇంట్లో ఇక ఈరోజు పొయ్యి వెలగడం కష్టం అనేటువంటి పరిస్థితుల్లో బాబా తమదైన శైలిలో మహల్సాపతికి సహాయం అందించేవారు. ఉదాహరణకు సరిగ్గా అటువంటి పరిస్థితిలోనే ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ మహల్సాపతికి సహాయం చేయదలచి కవర్లో 10 రూపాయలను ఉంచి బాబాకు చూపించి ఇంకేమీ వివరాలు చెప్పకుండా ఇది పంపమంటారా అని అడిగితే బాబా కూడా ఏమీ అడగకుండా పంపు అని చెప్పారు.
ఎన్నోసార్లు కాకాసాహెబ్ దీక్షిత్ సహాయం చేయబోతే సున్నితంగా తిరస్కరించిన మహల్సాపతి ప్రస్తుత సందర్భంలో స్వీకరిస్తాడో లేదోననే సంశయంతోనే కాకాసాహెబ్ మహల్సాపతికి ఒక వ్యక్తి ద్వారా బాబా ఇవ్వమన్నారు అనే సందేశంతో పంపించారు. కానీ సమర్థుడైన శ్రీ సాయి సంకల్పానుసారమే అంతా జరుగుతుంది అనే దృగ్విషయాన్ని ధృవీకరిస్తూ అంతకుముందే శ్రీమతి మహల్సాపతికి బాబా దృష్టాంతం ప్రసాదించి, అమ్మా, మీ ఇంటికి వస్తున్నాను, నన్ను తిరస్కరించవద్దని మీ ఆయనకు చెప్పు అని చెప్పారు. ఆ విషయాన్ని ఆమె మహల్సాపతికి చెప్తున్న సమయంలోనే మహల్సాపతికి ఆ కవరు అందింది. దాంతో మహల్సాపతి బాబా ఆజ్ఞగా భావించి ఆ కవరును స్వీకరించారు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఎవరైనా భక్తుడు మహల్సాపతికి ఏదైనా ధన సహాయాన్ని చేయబోతే బాబా తమదైన శైలిలో స్పందించి అందుకు అనుమతించేవారు కారు. ఉదాహరణకు, ఒకసారి ఒక భక్తుడు బాబా సమక్షంలోని మహల్సాపతికి ధన సహాయం చేయబోతే మహల్సాపతి యథాప్రకారం తిరస్కరించాడు. కానీ ఆ భక్తుడు మహల్సాపతిని తీసుకోమని బలవంతం చేస్తుండగా బాబా ఆ భక్తుని నుండి ఆ డబ్బులను తీసుకుని వెంటనే అక్కడున్న వేరే భక్తునికి ఆ డబ్బులను ఇచ్చేశారు. తద్వారా బాబా కొన్ని ప్రత్యేకమైన పరిమితమైన సందర్భాలలోనే కేవలం కొందరి భక్తుల ద్వారా మాత్రమే, అది అత్యవసరమైన స్థితిలోనే మహల్సాపతికి ధన రూపంలో సహాయం అందేటట్లు చేసేవారు. అంతేకాదు, బాబా తన ముందరే ఎందరో భక్తులకు ప్రతిరోజు ధనాన్ని పంచిపెడుతున్నా ఏనాడు అణుమాత్రం కూడా ఆశించని చలించని నిరీక్షత మహల్సాపతి సొంతం. పైపెచ్చు బాబా ఎప్పుడైనా ఇవ్వబోయినా, బాబా, నాకు ఈ ధనం వద్దు, మీ చరణాలు మాత్రమే కావాలి అని పదే పదే పలికిన వైరాగ భక్తుడు మహల్సాపతి. మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా త్రివిధ భక్తి రీతులను, సాత్విక, రాజస మరియు తామస భక్తి రీతులను దాటుకుని ఆవలి తీరానికి చేరి పరిపూర్ణ రాగభక్తిని సంతరించుకొని సదా సర్వదా హృదయంలో నిరపేక్షను, నిరీక్షతను కలిగి ఉండి అఖండమైన శాంతితో నడయాడే మహనీయ భక్తుని పరమహంస అంటారని మహాత్ముల మరియు మహిత గ్రంథాల ఉవాచ. ప్రపంచంలో ఒక్క భగవంతుని తప్ప ఇక దేనిని ఆశించని, ఆస్వాదించని వైనం రాగభక్తి యొక్క లక్షణం. ఇటువంటి ఉత్కృష్టమైన భక్తినే ఏకాంత భక్తి అని అంటారు. నిజానికి ఏకాంత భక్తి అంటే సాధారణ అర్థంలో భావించినట్లుగా భగవంతుడిని ఏకాంతంగా సేవించుకొని వ్యక్తపరిచే భక్తి కాదు. కేవలం భగవంతుడి పట్ల మాత్రమే ఆపేక్షను కలిగి ఉండి ఇక ఇతరత్రా నిరపేక్షను కలిగి ఉండే పరమ స్వచ్ఛమైన పరమోచ్చమైన భక్తిని ఏకాంత భక్తి అని అంటారు. అటువంటి నిరపేక్ష భక్తుడు సాక్షాత్తు నేనే అయి ఉంటాడు అని నాదా భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బోధిస్తారు. అంతేకాదు, అటువంటి నిరపేక్షత కలిగి ఉండాలంటే అత్యంత ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. ప్రాపంచికమైన ప్రతి వస్తువులోని, సంపదలోని పరిమితత్వాన్ని గుర్తించి వాటి పట్ల సంపూర్ణ భావం కలిగి ఉండడానికి అసమానమైన ధైర్యం కావాలి. ఒక్క సద్గురువు మాత్రమే శాశ్వతమని అచంచలంగా అనుభవపూర్వకంగా విశ్వసించి ఆ సద్గురు చరణాలు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదని చెప్పడానికి, తద్వారా సర్వ ప్రాపంచిక మోహాలను తుచ్చంగా భావించడానికి అసామాన్యమైన అలౌకికమైన వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సద్గురు ప్రేమలో తన్ను తాను కోల్పోయే ధైర్యం ఉండాలి. అలా తనను తాను కోల్పోయి తనలో సంపూర్ణంగా సాయి భగవంతుడిని నింపుకున్న భగత్ మహల్సాపతిని ఇక ఏ ప్రాపంచిక సంపద ఆకర్షించగలుగుతుంది? ఏ ప్రాపంచిక సౌఖ్యం అనుభవింపగలుగుతుంది? అటువంటి ధైర్యవంతుడైన నిరపేక్ష భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెబుతూ ఆ భక్తునికి సాక్షాత్తు భగవంతుడైన నేను శిరసావందనం గావిస్తాను అని పరమోత్కృష్టమైన రాగభక్తి ప్రాశస్తాన్ని వర్ణిస్తారు. ఎవరి వద్దనైతే నిరపేక్ష ఉంటుందో ఆ ధైర్యవంతుని చరణాలకు నేను శిరసావందనం చేస్తాను. సద్గురువు సాంగత్యంలో జీవితాన్ని వెచ్చించాలంటేనే అత్యంత ధైర్యసాహసాలు కావాలి. తనను తాను కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. సద్గురువు నీ తల నరుకుతాను అంటే క్షణం ఆలస్యం చేయకుండా నేను సిద్ధం అనే సంసిద్ధతను వ్యక్తపరచాలి. అందుకే సద్గురు భక్తి పిరికివాళ్ల
పని కాదని కబీరు ఆలపిస్తారు. భక్తి మార్గం కత్తిమొనపై నడిచేంతగా అతి కఠినమైనది. ప్రాపంచిక మోహాలకు చలించకుండా నడుస్తూ గమ్యాన్ని చేరుకోవడం అత్యంత కఠిన వ్యవహారం. సద్గురువు పట్ల భక్తి కలిగి ఉండడం పిరికివాళ్లకు సాధ్యం కాదు. ఎవరైతే స్వయంగా తన చేతులతో తన తలను తీసి ఈ పక్కకు పెడతారో వారు మాత్రమే సత్యమైన మార్గంలో నడవగలరు. శ్రీ ఏకనాథ్ మహారాజ్, కబీరు వంటి మహనీయులు వర్ణించిన అతి స్వచ్ఛమైన నిరీచ్యత మరియు నిరపేక్షతలకు నిలువెత్తు నిరసనంగా శ్రీ సాయి భక్త దర్బార్లో మహల్సాపతి ద్యోతకమవుతాడు. తాను తన నియోజిత సద్గురువు అయిన సాయి చరణాలను తప్పితే ఇక ఏ ప్రాపంచిక వస్తువును సంపదను ఆశించలేదు. భగవంతునిలో సంపూర్ణంగా సంలీనం చెందడానికి పూర్వావశ్యకమైన నిరీచ్యతను మహల్సాపతి సద్గురు సాయి యొక్క సుదీర్ఘ సాంగత్యంతో అవధులు లేని అనుగ్రహంతో అందుకున్నాడు. భగవంతునిలో సంపూర్ణంగా సంలీనం చెందడానికి సంపూర్ణంగా సంసిద్ధుడయ్యాడు. జ్యేష్ఠపుత్రునికి కానీ లేదా సుదీర్ఘ సాంగత్యం కలిగి ఉన్న అర్హుడైన శిష్యునికి కానీ నిగూఢమైన ఆత్మజ్ఞానాన్ని బోధించాలి, అన్యులకు కాదు అని చాందోగ్యోపనిషత్తులో పేర్కొన్న విధంగా సమర్థ సద్గురుడైన శ్రీ సాయి తమ సాంగత్యమే ఊపిరిగా శ్వాసించి తమకు తొలి పూజ చేసుకున్న తమ మొట్టమొదటి భక్తునికి సాటిలేని తమ అమూల్యమైన సుదీర్ఘ సాంగత్యాన్ని ప్రసాదించి అద్వితీయమైన బోధలతో సంస్కరించి అపూర్వమైన ఆధ్యాత్మికాను భావాలను ప్రసాదించి రాగభక్తి భావ శోభితుని గావించి హృదయంలో భగవత్ సాక్షాత్కారం పొందడానికి సర్వవిధాలా తనను సన్నద్ధుణ్ణి గావించారు. అంటే భగవత్ సాక్షాత్కారానికి అత్యావశ్యకమైన నిరీచ్యతను తన హృదయం నిండా నింపి తమ నిజ గురుతత్వాన్ని చాటగానే చాటారు. సద్గురు అవతార కార్య రహస్యాన్ని చెప్పకనే చెప్పారు. సంపూర్ణ రాగభక్తిని సంతరించుకున్న నిరచ్చ భక్తుని యొక్క నిజస్థితిని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసే బోధను శ్రీ ఏకనాథ్ మహారాజ్ క్రింది విధంగా నాదభాగవతంలో వర్ణిస్తారు. నా యొక్క నిరపేక్ష భక్తుడు నాతో సమానం అని చెప్పటం కూడా పొరపాటు అవుతుంది. కారణం తాను చిద్రూపంలో సాక్షాత్తు నేనే అయి ఉంటాడు. శ్రీ ఏకనాథ్ మహారాజు యొక్క వర్ణన వెలుగులో పరికిస్తే సంపూర్ణ నిరచ్చుడైన మహల్సాపతి యొక్క పారమార్థిక స్థితి మనకు తేటతెల్లంగా తెలియవస్తుంది. ఎవరైతే ఏ కోరికలు లేకుండా ఉంటారో వారు మరలా జన్మించరు. మనసు మడతలలో దాగి ఉండే అన్ని కోరికలు అంతరించిపోతాయో అప్పుడే మృతుడు అమృతుడు అవుతాడు. భగవత్ సాక్షాత్కారాన్ని తాను ఈ జన్మలోనే తన హృదయంలోనే పొందుతాడు అని బృహదారణ్యక ఉపనిషత్తు అద్భుతమైన రీతిలో బోధిస్తుంది. అంతేకాదు కోరికలను జయించినవాడు భగవంతుడు అని లోకనానుడిలోని అంతరార్థం అదే. ఇప్పటి వరకు మనం చేసిన వివేచన మాధ్యమంగా మహల్సాపతిని బాబా ఎంతటి పరమోచ్చమైన పారమార్థిక స్థితికి తోడ్కొని పోయారో మనకు స్పష్టంగా విశదమవుతుంది. సుమారు 40 నుండి 50 సంవత్సరాలు సాగిన బాబా మరియు మహల్సాపతిల యొక్క అద్వితీయమైన భౌతిక రుణానుబంధం ప్రకృతి నియమానుగుణంగా కాలానుక్రమంలో పరిసమాప్తి చెందే సమయం దాదాపుగా ఆసన్నమైంది. ఆ దుర్గిషయాన్ని బాబా తమదైన శైలిలో మహల్సాపతికి నర్మగర్భంగా తెలియచేసేవారు. బాబా మహల్సాపతితో తరచుగా ఇక నా ఎముకలు మాట్లాడుతాయిరా మహల్సాపతి అని అనేవారు. అలాగే ఒక సందర్భంలో బాబా మహల్సాపతితో అరే మహల్సాపతి, నేను కొన్ని రోజులలో వెళతాను, ఆ తరువాత నీవురా అని చెప్పారు. కేవలం భౌతిక ఎడబాటు మాత్రమే చోటు చేసుకోనుందని, అది ఏదో ఒకనాడు తప్పక చోటు చేసుకోవలసిందేనని, కానీ సద్గురువు యొక్క సత్యరూపంతో సంపూర్ణమైన సంలీనత నిజమై నిత్యమై నిఖిలమై వెలుగుతుందని తెలిసిన మహల్సాపతి బాబా మాటలను ఎంతో పరిణితితో అనుగ్రహించడం వలన అటువంటి సందర్భాలలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవాడు. ఆ సందర్భంలోనే కాదు, బాబా మహాసమాధి చెందినప్పుడు కూడా మహల్సాపతి ఆ పరిణితితోనే బాబా సమాధికి సంబంధించి జరిగిన చర్చలలో కానీ వాద వివాదాలలో కానీ ఇటువంటి అభిప్రాయాన్ని వెలిపించకుండా మౌనంగా దూరంగా ఉండిపోయాడు. బాబా సమాధి చెందిన రోజు నుండి 13వ రోజు వరకు మహల్సాపతి
ఉపవాస నియమాన్ని పాటిస్తూ దాదాపుగా ఎప్పుడూ ఈ బాబా మహాసమాధి వద్దే కూర్చుని ఉండేవాడు. ఆ తరువాత బాబా దేహధారిగా ఉన్నప్పుడు తన నిత్య నియమానుసారం ఏ విధంగానైతే తాను ఎప్పుడు మసీదులో బాబా వద్ద కూర్చుని ఉండేవాడో ఆ ప్రకారమే మసీదులో కూర్చుని ఉండేవాడు. మునుపటిలాగే రోజు రాత్రుళ్ళు మసీదులోనే నిర్దించేవాడు. తన నిత్య పూజా విధిని అనుసరించి ప్రతిరోజు మసీదులో బాబా చిత్రపటానికి, సమాధి మందిరంలో బాబా సమాధికి పూజ చేసుకునేవాడు. అలాగే బాబా తరచూ మహల్సాపతితో, అరే మహల్సాపతి, ఇక్కడ పెద్ద పెద్ద మేడలు, బంగళాలు వస్తాయి, ఉత్సవాలు జరుగుతాయి, పెద్ద పెద్ద అధికారులు వస్తారు, నృత్యాలు జరుగుతాయి, బ్రాహ్మణులు చుట్టూ చేరతారు, డబ్బుల వర్షం కురుస్తుంది అని, అన్ని దిశలలో తుపాకులు మ్రోగుతాయి అని చెప్పేవారు. తద్వారా భవిష్యత్తులో షిరిడీ గ్రామంలో చోటు చేసుకొనబోయే వైభవాన్ని తమదైన రీతిలో తెలియచేసేవారు. ఒకసారి మహల్సాపతికి, అరే మహల్సాపతి, నేను ఇప్పుడు అద్దంలో ఉన్నానురా అని బాబా చెప్పినట్లుగా దృష్టాంతం వచ్చింది. ఇక అప్పటి నుండి తన ధోవతిని పరిచి ఆ ధోవతిపై బాబా ఫోటోను పెట్టి తాను ఆ ఫోటో ప్రక్కనే నిదురించేవాడు. బాబా మహాసమాధి దర్శనం కోసమై వచ్చే భక్తులు తప్పనిసరిగా మహల్సాపతిని చూడడానికి వచ్చేవారు. వారందరికీ బాబా శరణతీర్థం మరియు బాబా స్వహస్తాలతో అందించిన ఊదిని ఇచ్చేవాడు. కొందరు భక్తులు బాబాతో మహల్సాపతికి ఉన్న సుదీర్ఘ సాంగత్యాన్ని స్మృతి పదంలోకి తెచ్చుకుని మరియు మహల్సాపతితో స్పష్టంగా సందర్శనమవుతున్న అలౌకికమైన ప్రశాంతతను, దైవికమైన ప్రకాశాన్ని చూసి భక్తి వ్యక్తీకరణ చేయబోతే వారిని సున్నితంగా వారించి తాను కేవలం సాయి సమర్థుని సేవకుని మాత్రమేనని, మీలో ఒకడినని ఎంతో వినమ్రంగా పలికేవాడు. తద్వారా బాహ్యపరమైనటువంటి సంపదలకు, గౌరవాలకు, కానుకలకు అతీతమైన తన ఉన్నత స్థితి భక్తులందరికీ తేటతెల్లంగా తెలియవచ్చేది. నాటి రోజులలో ఎందరో భక్తులు బాబా మహాసమాధి తరువాత బాబా యొక్క ఆదేశాన్ని మహల్సాపతి ద్వారా వినాలని, మహల్సాపతికి బాబా ప్రసాదించే దృష్టాంతాలు అంతటి ప్రమాణపూర్వకమైనవని భావించేవారు. ఉన్నత స్థాయి వివేక వైరాగ్యాలు మూర్తి భవించిన కాకాసాహెబ్ దీక్షిత్ అయితే తాను షిరిడీలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా మహల్సాపతి వద్దకు వచ్చి ఏకాంతంలో ఎన్నో అపురూపమైన ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటిస్తూ గడిపేవాడు. మహల్సాపతికి వచ్చిన అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలను, రహస్యాలను కాకాసాహెబ్తో పంచుకోవాలని బాబానే స్వయంగా మహల్సాపతిని ఆదేశించడం ఉండడం వలన కాకాసాహెబ్తో మాత్రమే మహల్సాపతి ఆ విధంగా ఏకాంతంలో ముచ్చటించేవాడు. అంతేకాదు, కాకాసాహెబ్కు సంబంధించిన కొన్ని అద్భుతమైన దృష్టాంతాలను బాబా మహల్సాపతికి ప్రసాదించేవారు. ఉదాహరణకు, ఒకసారి బాబా మహల్సాపతికి దృష్టాంతం ప్రసాదించి, నీవు పూజా సమయంలో సమాధి మీద ఉండే తాంబూలాన్ని కాకాసాహెబ్కు ఇచ్చి, నేను తన కోసం కొప్పర్గాంలో ఉన్నత పారమార్థిక లోకంలో ఎదురుచూస్తున్నానని చెప్పు అని చెప్పారు. ఆ విధంగా మహల్సాపతితో కాకాసాహెబ్కు బాబా ఒక గొప్ప పారమార్థిక అనుబంధాన్ని ఏర్పరిచారు. మహల్సాపతి తన జీవితంలో మహల్సా పురాణం తప్పితే ఇంకొక గ్రంథం చదవలేదు, ఎటువంటి శాస్త్రపఠనం చేయలేదు. నిజానికి అలా చదివే అక్షరాస్యత కూడా తనకు లేదు. ఏ విధమైన కర్మయోగం, జ్ఞానయోగం తనకు తెలియదు. తనకు తెలిసిందల్లా బాబా చరణాలను ఎన్నటికీ విడవకూడదనే పరిపూర్ణమైన శుద్ధ భక్తి. బాబా సాంగత్యం వలన, బాబా బోధల వలన మరియు బాబా ప్రసాదించిన అనుభవాల మాధ్యమంగా మహల్సాపతి అంతటి ఉన్నత పారమార్థిక స్థితులకు ఎదిగాడు. ఉచ్చశ్రేణి ఆధ్యాత్మిక గ్రంథమైన జ్ఞానేశ్వరిలో సద్గురు సాంగత్య మహిమను వర్ణిస్తూ మహనీయుడైన శ్రీ జ్ఞానేశ్వర మహారాజు క్రింది విధంగా వ్యాఖ్యానిస్తారు. సూర్యోదయ వెలుగుతో చీకటి వెలుగుగా మారిపోతుంది. కర్పూరం దీపం యొక్క సాంగత్యంలోకి వస్తే దీపంగా మారిపోతుంది. అదేవిధంగా సద్గురు వాక్య శ్రవణంతో ద్వైతం అంతరించి సస్వరూపం ప్రాప్తమవుతుంది. సరిగ్గా శ్రీ జ్ఞానేశ్వర మహారాజు బోధించిన విధంగానే సుదీర్ఘ సద్గురు సాంగత్యాన్ని పొంది అద్భుతమైన అగాధమైన ఆధ్యాత్మిక రహస్యాలను సమర్థ సద్గురు సాయి ముఖతః
ఎంతో కాలం శ్రవణం చేసిన మహల్సాపతి కర్పూరం దీపం యొక్క సాంగత్యంలో దీపంగా మారినట్లుగా, చీకటి వెలుగులో కలిసి తన ఉనికిని కోల్పోయినట్లుగా మహల్సాపతి కూడా తన ఉనికిని కోల్పోయి సద్గురువు యొక్క సత్యరూపంలో సంపూర్ణ సంలీనతను ప్రాప్తింపచేసుకున్నాడని మనకు అవగతమవుతుంది. అంతేకాదు, సద్గురు అనుగ్రహంతో పరిపూర్ణ వైరాగ్య పదాన్ని సంతరించుకున్నట్లయితే ఆత్మసాక్షాత్కారానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకున్నట్లేనని శ్రీ జ్ఞానేశ్వర మహారాజు బోధిస్తారు. స్వధర్మాచరణ ఫలాన్ని ఈశ్వరునికి అర్పించి వైరాగ్య పదాన్ని ప్రాప్తింపచేసుకున్నవారు ఆత్మసాక్షాత్కారానికి అవసరమైన సామాగ్రిని ప్రాప్తింపచేసుకున్నారు. మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా హృదయంలో భగవత్ ప్రాప్తికి పూర్వావశ్యకమైన నిరీచ్ఛతను హృదయంలో పరిపూర్ణమైన సంతరించుకున్న మహల్సాపతి సద్గురువులో సంపూర్ణ సంలీనతను సొంతం చేసుకున్నాడని మహాత్ముల బోధల వెలుగులో మనం ఇప్పటి వరకు చేసిన వివేచన ద్వారా మనకు తేటతెల్లంగా తెలియవస్తుంది. జీవితంలో సింహభాగం ఎవరి సహవాసంలోనైతే గడిచిపోయిందో, ఎవరి సాంగత్యంలోనైతే అమూల్యమైన ఆధ్యాత్మిక రహస్యాల బోధలలో నిగూఢమైన ఆత్మవిద్యకు సంబంధించిన ముచ్చట్లలో జీవన క్షణాలు గడిచిపోయాయో, ఎవరి పాదసేవనం తనకు రాత్రుళ్ళు నియమో, నేటి రోజులలో ఏ సద్గురు సాయి యొక్క విదేహ రూపదర్శనం జీవితంలో ఒక్కసారి లభించిన చాలనే పరితపనతో ప్రపంచం నలుమూలల నుండి అసంఖ్యాక భక్తజనం షిరిడీకి పరుగులెడుతుందో, అటువంటి పరమోత్కృష్టమైన సమర్థ సద్గురు సాయినాథుని సగుణ సదేహ సాంగత్య క్షణాలను ఇతర ఏ భక్తుని కంటే కూడా అధికంగా పొందాడో, అటువంటి మహత్తరమైన మహిమాన్వితమైన మధుర స్మృతుల దొంతరలో మహల్సాపతి తన్ను మర్చిపోయి అలౌకికమైన రీతిలో మిగిలిన జీవన క్షణాలను గడపసాగాడు. ఒక విధంగా శాశ్వతమైన దేహాన్ని శాశ్వతంగా త్యజించే సరైన సమయం ఆసన్నమయ్యేందుకు, అందుకు అవసరమైన సద్గురువు పిలుపు కోసమే అంతరంలో ఎదురుచూస్తున్న తన హృదయంలో వసించియున్న. అలా కాలచక్రంలో 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అటువంటి నేపథ్యంలో తన దేహత్యాగానికి సంబంధించి తాను అంతరంలో ఎదురుచూస్తూ ఉన్న సద్గురు ఆదేశం అందుకునే గడియలు, అంటే పరిపూర్ణ భగవద్భక్తి ప్రాప్తి పొందే క్షణాలు సద్గురు సంకల్పానుసారంగా తన జీవితంలోకి ప్రవేశించాయి. అదెలాగంటే 1922వ సంవత్సరం సెప్టెంబరు భాద్రపద మాసంలో 10వ తారీఖు రాత్రి తన నియమానుసారం మసీదులో నిద్రించడానికి వెళ్ళాడు. యథాప్రకారం తన దోవతిని పరిచి, ఆ దోవతిపై బాబా ఫోటోను ఉంచి మహిమాన్వితమైన బాబా స్మృతుల స్మరణంలో నిద్రకు ఉపక్రమించాడు. ఆనాటి రాత్రి తనకు హృదయంలో తాను ఎదురుచూస్తున్నట్లుగా, ఇక నీ దేహయాత్రను చాలించి భగవంతునిలో సంపూర్ణ సంలీనానికై తరలిరమ్మని సద్గురు ఆదేశం అందుకున్నట్లుగా ఆ తరువాత మహల్సాపతి మాట్లాడిన మాటల ద్వారా మనకు అవగతమవుతుంది. తెల్లవారాక మసీదు నుండి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు 11వ తారీఖు తన తండ్రి గారి అబ్దికం. మహల్సాపతి ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఈరోజు నా తండ్రి గారి అబ్దికం, త్వరగా వంట చేయండి, ఆ ప్రక్రియ పూర్తి చేసుకొని నేను వైకుంఠవాసానికి బయలుదేరుతాను అని ఇంట్లో వారితో చెప్పాడు. ఆ మాటలకు ఇంట్లోని వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. మహల్సాపతి యొక్క మహనీయత తెలిసి ఉండడం వలన ఏదో ఒకనాడు సాయి చరణాలలో లీనం అవ్వడం తథ్యము అనే అవగాహనలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఆ రోజు ఇంత అకస్మాత్తుగా వస్తుందని, ఆ తేదీని మహల్సాపతియే స్వయంగా నిర్ణయించుకుంటాడని వారు ఊహించలేదు. కానీ మహల్సాపతి ముక్తహా ఆ మాట వెలువడిందంటే ఖచ్చితంగా అందులో సత్యం ఉంటుందని సంపూర్ణ విశ్వాసం ఉండటం వలన వారు అందుకు మానసికంగా సంసిద్ధమై అబ్దికానికి సంబంధించిన ఏర్పాట్లలో లీనమయ్యారు. ఆ విషయం తెలిసి రామచంద్ర పాటిల్, దాదా కేల్కర్, సగుణమీరు నాయక్, సూరదాస్ వంటి భక్తులు మహల్సాపతి ఇంటికి చేరుకున్నారు. ఆబ్దిక కార్యాన్ని జరిపించడానికై లక్ష్మణ బ్రాహ్మణుడు వచ్చాడు. మహల్సాపతి తన స్నానపానాదులు, నిత్య పూజావిధి పూర్తి చేసుకొని తండ్రిగారి ఆబ్దిక తంతును నిర్వహించసాగాడు.
పితృపూజ, పిండ ప్రదానం వంటి వాటిని పూర్తి చేసి ఆ తరువాత అందరూ భోజనానికి కూర్చున్నారు. భోజన ప్రక్రియ ముగియగానే మల్సపతి తాంబూలాన్ని తాను వేసుకొని అక్కడ ఉపస్థితమై ఉన్న వారందరికీ తన చేతులతో తాంబూలాన్ని ఇచ్చాడు. ఆ తరువాత తనకు బాబా ప్రసాదించిన కఫ్నీని వేసుకొని కూర్చున్నాడు. అక్కడనున్న బాలా గురవ్, రామచంద్ర పాటిల్ వంటి వారిని నామజపం చేయమన్నాడు. తరువాత కుమారుడు మార్తాండును పిలిచి తాను ఆసరాగా ఉపయోగించే వెదురు చేతికర్రను తనకు ఇచ్చి, ఈ కర్రను ఎల్లప్పుడూ నీ వద్ద ఉంచుకో, జీవితాన్ని ఉత్తమ మార్గంలో గడుపు, నేను నీకు ఏవైతే చెప్పానో అవన్నీ జరుగుతాయి అని చెప్పాడు. ఆ దృశ్యాన్ని చూసిన అందరి కళ్ళు తెలియని భావోద్వేగంతో సజలమై చెక్కిళ్లపై ఉద్విగ్నపూరిత అశ్రువులుగా జాలువారాయి. అంతలోనే అందరూ చూస్తుండగానే మహల్సాపతి రామ్ రామ్ అంటూ ఒక్కసారిగా అచేతనమై పోయాడు. శ్వాస ప్రక్రియ ఆగిపోయింది. హృదయ స్పందన స్తంభించిపోయింది. ఇక అందరూ మహల్సాపతి అచేతన దేహానికి నమస్కరించుకొని తదుపరి కార్యాచరణలో నిమగ్నమవడానికి సిద్ధమయ్యారు. భక్త మహల్సాపతితో శ్రీ కాకాసాహెబ్ దీక్షితుకున్న అనుబంధాన్ని పురస్కరించుకొని ముంబైలోనున్న కాకాసాహెబ్ దీక్షితుకు విషయాన్ని తెలియచేసి వారిని ఇక్కడికి పిలిపించుకుందాం అని రామచంద్ర పాటిల్ మార్తాండుకు చెప్పాడు. ఆ ప్రకారమే మార్తాండ్ కాకాసాహెబ్కు విషయాన్ని తెలియచేస్తూ టెలిగ్రామ్ పంపించాడు. కానీ ఆ సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ ముంబైలో లేకుండా తన స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో ఉన్నాడు. ఈ ప్రక్రియ ఇక్కడ జరుగుతున్నంతలోనే మహల్సాపతి దేహంలో మరలా చలనం ప్రారంభమై కొద్ది నిమిషములలోనే తను పూర్తిగా స్పృహలోకి వచ్చాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న చుట్టూ ఉన్న వారితో ఈ రోజు నుండి రేపు వెళతాను అని చెప్పాడు. మహల్సాపతి యొక్క ఉన్నత ఆధ్యాత్మిక స్థితి గురించి తెలిసిన వారందరూ పెద్దగా ఆశ్చర్యానికి లోనవలేదు. మహల్సాపతి చెప్పినట్లుగా ఆ మరుసటి రోజే వైకుంఠ నివాసానికి వెళ్తాడని పరిపూర్ణంగా విశ్వసించారు. మహల్సాపతి మంగళవారం వైకుంఠవాసానికై నిష్క్రమిస్తున్నారు అనే వార్త షిరిడీ గ్రామమంతా వ్యాపించింది. ఇక అప్పటి నుండి పెద్ద ఎత్తున సాయి భక్తులు, షిరిడీ గ్రామస్తులు మహల్సాపతిని దర్శించుకోవడానికై రాసాగారు. మహల్సాపతి వారందరికీ బాబా చరణ తీర్థాన్ని, ఊదిని ఇచ్చి సాయిస్మరణలో జీవన క్షణాలను వెచ్చించండి అని చెప్పాడు. మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మహల్సాపతి నివాసానికి భారీ సంఖ్యలో వచ్చారు. రామచంద్ర, దాదా కోతే పాటిల్, దాదా కేల్కర్, బాలా గురవే, సూరదాస్ వంటి వారు మరియు మహల్సాపతి కుటుంబ సభ్యులు మహల్సాపతి చుట్టూ కూర్చున్నారు. మహల్సాపతి ఉదయం కొంచెం అల్పాహారాన్ని భుజించి బాలా గురువేను మహల్సా పురాణంలోని 22వ అధ్యాయాన్ని పారాయణం చేయమని చెప్పాడు. కానీ ఆ అధ్యాయాన్ని ఆ సమయంలో పూర్తిగా పారాయణం చేయకుండా కొద్ది భాగాన్ని మరుసటి రోజు పూర్తి చేయమని చెప్పాడు. ఆ మాట విని ఆశ్చర్యానికి లోనైన కుమారుడు మార్తాండ్, అదేమిటి నాన్న, నీవు ఈ రోజు వెళ్తానంటున్నావు, మరి పారాయణ రేపటికి పూర్తి చేయడమేమిటి అని అడిగాడు. అందుకు మహల్సాపతి చిన్నగా నవ్వి, అది నీకు అర్థం కాదు అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత దాదా కేల్కర్, సగుణమేరు నాయక్, సూరదాసు మరియు మార్తాండులను రామనామం గట్టిగా జపించమని చెప్పాడు. ఆ విధంగానే వారందరూ భక్తి భావోద్వేగంతో రామనామ జపం చేయసాగారు. వారితో మహల్సాపతి కుటుంబ సభ్యులు గద్గదమైన కంఠంతో శృతి కలిపారు. అందరి కళ్ళ నుండి అశ్రుధారలు ప్రవహించసాగాయి. అటువంటి భావపూర్వక ఉద్వేగ క్షణాలలో మహల్సాపతి తాను ముందర చెప్పినట్లుగానే రామ్ రామ్ అని అంటూ శాస్త్రంగా తన దేహయాత్రను చాలించాడు. ఆ తరువాత మహల్సాపతి పార్థివదేహాన్ని బాజా భజంత్రీలతో షిరిడీ గ్రామంలో ఊరేగింపుగా త్రిప్పి లెండీవనంలో మహల్సాపతి అవశేష జడదేహాన్ని అగ్నినారాయణునికి ఆహుతిగా అర్పించారు. 10వ రోజు మహల్సాపతి అస్థికలను కుమారుడు మార్తాండ్ చేతుల మీదుగా గోదావరి నదిలో విధిపూర్వకంగా కలపడం జరిగింది.
అదేవిధంగా శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ ముంబై నుండి వచ్చి తన ఖర్చులతో 13వ రోజు ఆరాధన విధిని బాలా గురవే ఆధ్వర్యంలో జరిపించి అన్న సంతర్పణ చేశారు. ఆ తరువాత కాకాసాహెబ్ లండీలోని మహల్సాపతి అస్థికలకు సమాధి నిర్మించాలని యోచన చేసినప్పటికీ ఏ కారణం చేతనో ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత మహల్సాపతి అస్థికలను ఉంచి మహల్సాపతి స్వగృహంలోనే ఒక సమాధిని నిర్మించారు. ఆ వైనంలో భువి చరిత్రలోనే ఓ అత్యంత అదృష్టవంతమైన అపూర్వమైన ఇహలోక జీవన పయనం పరమ పావనముంది పరిసమాప్తి చెందింది. అసంఖ్యాక సాయి భక్తులలోనే అత్యంత భాగ్యవంతుడైన ఓ సద్భక్తుడు సాక్షాత్తు సాయి సాంగత్యంలోనే చివరి వరకు ఉంటూ సద్గురు ముక్తః ఆత్మబోధను వింటూ ఆ సద్గురు అనుగ్రహ మాధ్యమంగా చివరికంట గమ్యం చేరాడు. తద్వారా ఓ అద్వితీయమైన సాయి సద్భక్తుని జన్మ అత్యంత అపూర్వమైన రీతిలో సార్థకమైంది. అసంఖ్యాక సాయి భక్తులకు జీవన గమ్యాన్ని తెలియచేసే ఆదర్శ జీవన సింధూరమై సాయి పాదాలంకృత శోభితమైంది. సద్గురు సాంగత్యాన్ని శ్వాసించి ఆ సద్గురు చరణమే జీవనయానంలో లభించిన అమూల్యమైన పెన్నిదిగా భావించి అన్యమంతా అశాశ్వతమని అచంచలంగా విశ్వసించి సద్గురు ముక్తః అమూల్యమైన బోధలను శ్రవణం గావించి ఆ బోధలలోని జ్ఞానాన్ని సద్గురు అనుగ్రహంతో అనుభవపూర్వకంగా గ్రహించి పరమోచ్చమైన రాగభక్తికి ప్రతీకగా జీవించి సద్గురు అనుగ్రహంతో జీవన పరమ పదాన్ని అధిరోహించిన మహల్సాపతి అనే పరమహంస యొక్క జీవన పయనం సద్గురుగా శ్రీ సాయి సమర్థతకు అద్వితీయమైన తార్కాణంగా ఆచంద్ర తార్కార్కం అజరామరమై అలరారుతుంది. ఆత్మప్రాప్తిని అందించే అద్భుతమైన సద్గురువు యొక్క సామర్థ్యం అత్యద్భుతం. అలాగే ఆ వైనంలో సమర్థ సద్గురు అనుగ్రహాన్ని అందుకునే సశిష్యుని సామర్థ్యం కూడా అద్భుతం అనే కఠోపనిషత్తు వర్ణంలోని అక్షరం అక్షరంలో అందివచ్చే భావ దర్శనానికి సద్గురు సాయి సద్భక్త మహల్సాపతిల హృదయం నిఖార్సైన నిదర్శనంగా మన సాక్షులకు స్పష్టంగా సందర్శమవుతుంది. విద్యా విదిత సాధిష్టాం ప్రాపతి ఇది కేవలం నియోజిత సద్గురువు నుండి నేర్చుకున్న జ్ఞానమే ప్రయోజనమవుతుంది అనే చాందోగ్యోపనిషత్తు యొక్క బోధకు సజీవ తార్కాణమై అఖండితంగా వెలుగొందిన వైనమే శ్రీ మహనీయ మహల్సాపతి జీవనం. రాజులు, పాలకులు, బీద, ధనవంతులలో ఎవరైతే భగవంతుని నామాన్ని స్మరిస్తారో వారు గొప్పవారు. కానీ ఏ కోరికలు లేకుండా నిరుచ్ఛ భావంతో ఎవరైతే భగవంతుడిని స్మరిస్తారో వారు గొప్పవాళ్ళందరిలోకి గొప్పవాళ్ళు. సరిగ్గా మహనీయుడైన కబీరు గీతంలో పరిమళించే భావమే నిఖార్సైన నిరపేక్షతకు నిలువెత్తు నిదర్శనమై నీడలా సాయి వెంట నడయాడి అనుక్షణం సాయి చరణాన్ని అపేక్షించిన మహల్సాపతి మహనీయతలో కూడా గుబాళిస్తూ సాయి భక్తుల హృదయ ఘ్రాణాలను సదా సర్వదా భక్తి పారవస్యానికి లోను చేస్తుంది. ఓ మహిమాన్వితమైన సద్గురువుకు నామకరణం చేసి మసీదు వాసిని గావించి ప్రపంచానికి పరిచయం చేసి సర్వ సాయి భక్తులు ధరించేందుకు తారక మంత్రాన్ని ప్రసాదించి సాయి అచేతన దేహానికి మొక్కవోని దీక్షతో రక్షకుడిగా నిలిచి తద్వారా అసంఖ్యాక భక్తులు సాయి చరణాశ్రయులు కావడం సమర్థ సద్గురుని చేతిలో ఉపకరణమైన మరియు సాయి భక్త మాణిక్యమైన మహల్సాపతి సాయి చరిత్ర పుటలలో సాయి భక్తుల హృదయాలలో అమరుడై వెలుగుతాడు. మనకు సాయిని ఇచ్చిన సాయిని మెచ్చిన మహనీయ మహల్సాపతి దివ్య పాద పద్మములకు కనుల నుండి ధారకట్టిన భక్తి ప్రేమాశ్రులతో అభిషేకిస్తూ అంజలి ఘటిస్తూ స్వస్తి. ఓం సాయిరామ్.